హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు వచ్చి టాపిక్ గురించి చెప్తామనుకుంటున్నానండి. మన పిల్లలకి మనం జాగ్రత్తలు చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నారు కదండి ఎట్లా జరుగుతుందో. మా పాప అయితే రోజు వెళ్ళేటప్పుడు స్కూల్లో ఏమన్నా బయట స్నాక్స్ తీసుకోవడానికి నేను చెప్తాను, పాప ఎవరిచ్చినా తీసుకోవద్దమ్మా, ఎవరు పిలిచినా వెళ్ళొద్దమ్మా, మీ టీచర్స్ని చెప్పు అని చెప్తాను. ఎందుకు నేను డైలీ చెప్తానండి పాపకి, ఒక్కరోజని కాదు, డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్తాను. ఇంటికి ఆడుకొచ్చినప్పుడు ఈవినింగ్ ఆడుకుంటారు కదండి, ఆ టైంలో కూడా ఎవరైనా పిలిస్తే వెళ్ళొద్దమ్మా, ఎవరైనా ఇచ్చినా తీసుకోవద్దమ్మా. దాని గురించే కదండి, బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి కూడా నేను పాపకి డైలీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే చిన్నపిల్లలు కదండి, ఆటలలో పడి మర్చిపోతారు. కానీ నేను పాపకి డైలీ చెప్తాను. అట్లాగే మన పిల్లలు, మగ పిల్లల గురించి కూడా మనం పట్టించుకోవాలండి. ఎందుకంటే మన ఇంట్లో మన ఆడపిల్లకల్ని ఎలా గౌరవిస్తామో, మన చెల్లెల్ని ఎంత ఇదిగా చూసుకుంటావో, అట్లాగే బయట ఆడపిల్లలకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవించాలి నాన్న. ఈ ఆడపిల్లని కానీ కామెంట్ చేయకూడదు, చెడు ఉద్దేశంతో చూడకూడదు నాన్న. నీ చెల్లెలు నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో, సంథింగ్ అమ్మ కానీ, చెల్లెలు కానీ, అక్క కానీ, మన ఇంట్లో వాళ్ళని మనం ఎంత కేర్ఫుల్గా జాగ్రత్తగా గౌరవించుకుంటామో, బయట ఆడపిల్లలను కూడా అట్లాగే చూసుకోవాలి నాన్న అని చెప్పి మన పిల్లలకి మనం చెప్పుకోవాలండి. మన పిల్లలు మనమే చెప్పుకోవాలండి, సరేనా? మొన్న చూసారు కదండి, చిన్న పిల్లలు ఎలా చేశారు, న్యూస్లలో వస్తూ ఉంటాయి కదండి. డైలీ చెప్పండి. మనం జాబులకి వెళ్తాం, అన్నీ చేసుకుంటాము, మన హడావుళ్ళు ఉంటాం. కాకపోతే మన పిల్లల్ని మనం పట్టించుకోవాలండి. అంతా జరిగిపోయిన తర్వాత ఏం రాదు కదండి. బీ కేర్ఫుల్ అండి. పిల్లలకు చెప్పండి ఎట్లా ఉండాలి, ఏంటి అని. ఎవరిచ్చినా తీసుకోవద్దు, ఎవరు పిలిచినా వెళ్ళొద్దు. ఎవరు పిలిచినా వెంటనే స్కూల్ సార్కి కానీ మేడం కానీ వాళ్ళకి చెప్పండి. ఓకేనండి. ఈ మెసేజ్ కానీ మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్స్.